నమస్కారం. ఈరోజు మనం ఈ భాగంలో 10వ తరగతి తెలుగు వాచకంలోని 3వ పాఠ్యాంశమైన వీర తెలంగాణ అనే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, జవాబులు, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు అన్ని అంశాలు నేర్చుకుందాం. మనం ఇప్పటికే పాఠ్య భాగాన్ని పూర్తిగా నేర్చుకున్నాం. మీరు సంపూర్ణంగా అవగాహన చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మనం ఈ భాగంలో ఈ ప్రశ్న జవాబులు నేర్చుకుంటే ఈ పాఠ్యాంశాన్ని నేర్చుకోవడం పూర్తయినట్టుగా మనం భావించాలి. మనం పాఠ్యాంశంలో ఉన్నటువంటి అంశాలను నేర్చుకునే ముందు ఒకసారి మా ఛానల్ స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. వెల్కమ్ టు SM తెలుగు పాఠశాల. మీరు యూట్యూబ్లో కనుక SM తెలుగు పాఠశాల అని సెర్చ్ చేసినట్లయితే మేము అప్లోడ్ చేసినటువంటి వీడియోలన్నీ కూడా మీకు అందులో కనిపిస్తాయి. మేము ఇప్పటికే 1 నుంచి 12 పాఠాల వరకు అన్ని పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి పాఠాలన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు రోజు ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రశ్న జవాబులు వివరిస్తున్నాను. అన్ని అంశాలు కూడా ఒకే భాగంలో వివరిస్తున్నాను. 2-3 భాగాలలో చేస్తే అవి మీకు దొరకవు, మీరు చూడడం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒకటే దానిలో ఒకే భాగంలో అన్ని అంశాలు వివరిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం అంశాల వారీగా నేర్చుకుందాం. చూడండి, 10వ తరగతి తెలుగు వాచకం 3వ పాఠం వీర తెలంగాణ ప్రశ్నలు, జవాబులు, పదజాలం. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి 10వ తరగతి తెలుగు వాచకంలోని 3వ పాఠమైనటువంటి వీర తెలంగాణ అనే పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రశ్నలు, వాటి జవాబులు, పదజాలం నేర్చుకుందాం. ఓకేనా? తర్వాత చూడండి, వీర తెలంగాణ ఈ పాఠ్యాంశానికి సంబంధించి నేర్చుకుంటున్నాం. రాసిన కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. ఈ పాఠ్యాంశాన్ని రాసింది వీర తెలంగాణ అనే పాఠ్యాంశాన్ని రాసింది దాశరథి కృష్ణమాచార్య. ఓకేనా? తర్వాత చూడండి, చదవండి, ఆలోచించి చెప్పండి. ఇది మీకు పాఠ్యాంశంలో మొదటి భాగంలో ఉంటుంది, మొదటి అంశంగా ఉంటుంది. నేను పాఠం చెప్పినప్పుడే ఇది ఒకసారి మీకు చెప్పాను. ఇదేంటిది? ఒక గేయం. ఆ గేయాన్ని మీకు చదివి వినిపించాను. దానికి సంబంధించినటువంటి భావాన్ని కూడా నేను చెప్పాను. అయినా మరొకసారి చెప్తాను, చూడండి. ఒకసారి చదువుదాం, పాట కూడా ఒకసారి చదువుదాం, చూడండి. తెలుగు గుండెల బిగువు తెలిపింది తెలంగాణ, తెలుగు జోదుల తెగువ చూపించి తెలంగాణ, దేశానికే ముందు నిలిచిందిరా తెలంగాణ, దేశానికే పేరు తెచ్చిందిరా. పరాన్న బుక్కులకు పక్కలో బల్యమై దేశద్రోహులకింక తావు లేదని చాటి ఢంక బజాయించెరా తెలంగాణ, దౌర్జన్యమెదిరించెరా, జయబేరి మోగించెరా తెలంగాణ, జయము రైతుల కందెరా. ఇది గేయం. ఈ గేయాన్ని మనం పాఠం చదువుకున్నప్పుడే చెప్పాను. దీని గురించి నేను ఎక్కువ అది చెప్పాను. ఏమంటాడు? దీనికి సంబంధించినటువంటి ఈ గేయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మనకు ఇప్పుడు జవాబు చూద్దాం. చదవండి, ఆలోచించి చెప్పండి. ఇప్పుడు మనం ఇంతకుముందు చదివినటువంటిది. దీనిలో ఏమన్నా చూద్దాం ప్రశ్నలు. గేయాన్ని రాసింది ఎవరు? ఎవరు రాసిరు గేయాన్ని? ఒకసారి చూడండి. కొత్తపల్లి రంగారావు గారు రాశారు. ఎవరు రాసిరు? కొత్తపల్లి రంగారావు గారు రాశారు. ఇక్కడ చూడండి, కొత్తపల్లి రంగారావు గారు. తర్వాత చూడండి, ఈ గేయాన్ని రాసింది ఎవరు? కొత్తపల్లి రంగారావు గారు. ఓకేనా? తర్వాత చూడండి, పై గేయం దేని గురించి ఉన్నది? పై గేయం దేని గురించి ఉన్నది? తెలంగాణ గురించి ఉన్నది అనిపిస్తుంది. ఈ గేయం తెలంగాణ పోరాటం గురించి ఉన్నది. ఈ గేయం దేనిపై ఉన్నది? తెలంగాణ పోరాటం అనే అంశం సంబంధించి ఉన్నది. తర్వాత చూడండి, ఈ గేయం ఎందుకు రాసి ఉంటారు? ఈ గేయాన్ని ఎందుకు రాసి ఉంటారు? ఒకసారి ఊహించండి, కారణం ఊహించండి. చూద్దాం, జవాబు చూద్దాం. చూడండి, నైజాం రాజ్యంలో రజాకార్లచే నైజాం ప్రభుత్వం చేయించినటువంటి దౌర్జన్యాన్ని తెలంగాణ ప్రజలు గట్టిగా ఎదిరించి ధైర్యంతో ముందడుగు వేశారు. తమ పోరాట పటిమను ప్రదర్శించి విజయం సాధించారు. తెలంగాణ ప్రజలు పోరాటం చేయగల శక్తి గలవారని తెలపడానికి రాసి ఉంటాడు. ఎందుకు రాసి ఉంటాడు ఈ గేయాన్ని అంటే, నైజాం రాజ్యంలో నైజాంలు పరిపాలిస్తున్న కాలంలో రజాకార్ల అనే సైన్యాన్ని రూపొందించి నైజాం ప్రభుత్వం ఏం చేసింది? దౌర్జన్యాలు చేయించింది తెలంగాణ ప్రజల మీద.
అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ రజాకార్ల అకృత్యాలను ఎదుర్కొని తర్వాత నైజాం ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాటం చేసి విజయం సాధించారు. దాన్ని పురస్కరించుకొని ఏం చెప్పి ఉంటాడు, ఎందుకు రాసి ఉంటాడంటే వారి యొక్క గొప్పతనాన్ని, తెలంగాణ ప్రజల యొక్క పోరాట శక్తిని తెలపడానికి రాసి ఉంటాడు అని అనుకుందాం. ఓకేనా? తర్వాత చూడండి, ఇట్లా తెలంగాణ గురించి రాసిన కవులు రచయితలు ఎవరు, ఎందుకు రచనలు చేసి ఉంటారు? ఇలా తెలంగాణ గురించి రచనలు చేసినటువంటి కవులు ఎవరెవరు ఉన్నారు, ఎందుకు రాసి ఉంటారు, ఏం చేసి ఉంటారు, ఒకసారి చూద్దాం. తెలంగాణపై ఎందరో కవులు రచనలు చేశారు. చాలామంది, వేల మంది కవులు కూడా రాశారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి కృష్ణమాచార్య రాశాడు. ఇంకా మా నిజాం నవాబు జన్మజన్మల బూజు అని కూడా ఆయన రాసింది. అంటే నైజాం ప్రభునే ఎదిరించింది అన్నమాట. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళారు. ఎవరు? దాశరథి కృష్ణమాచారి. తెలంగాణ పోరాట వీరులకు చైతన్యాన్ని, మరి ఆయన ఏం చేసిండు? తెలంగాణ వీరులకు చైతన్యాన్ని, ఉత్తేజాన్ని, వారిలో స్ఫూర్తిని నింపడానికి ఈ కవులు రచనలు చేసి ఉంటారు. అలాగే తెలంగాణ వీరుల త్యాగాల చరిత్ర రాయడానికి, భావితరాల వారికి స్ఫూర్తిని కలిగించడానికి ఈ కవులు రచయితలు రచనలు చేసి ఉంటారు. ఎందుకు రాసి ఉంటారు అంటే దీనికోసం రాసి ఉంటారు. ఇది ఆ ప్రశ్నకు జవాబు. ఓకేనా? తర్వాత అంశం చూడండి, కవి పరిచయం. ఇప్పుడు ఏం చూద్దాం, కవి పరిచయం. ఈ కవి ఎవరు, కవి గురించిన విషయాలు తెలుసుకోవాలి కదా. ఈ కవి ఎవరు, కవి గురించినటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, ఏ పాఠం? వీర తెలంగాణ అనే పాఠ్యాంశాన్ని రాసినటువంటి కవి, ఆయన గురించి తెలుసుకుందాం. పాఠం పేరు ఏంటిది? వీర తెలంగాణ. తర్వాత కవి, రాసినటువంటి కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. రైట్. తర్వాత జన్మస్థలం, ఎక్కడ జన్మించిండు? వరంగల్ జిల్లా చిన్నగూడూరులో జన్మించిండు. చూడండి ఇక్కడ, వరంగల్ జిల్లా చిన్నగూడూరులో జన్మించిండు. తర్వాత రచనలు, మరి ఇంకేం చేసిండు? ఇంకేమైనా రచనలు చేసిండు ఆయన? ఏమేమి రచనలు చేసిండో కూడా చూద్దాం. ఒకసారి చూడండి, అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరములో సమరం, అమృతాభిషేకం, లోచనాలు, ఇంకా కొన్ని కవితా సంపుటాలు. ఇన్ని పుస్తకాలు రాసిన, ఇన్ని గొప్పనైనటువంటి గ్రంథాలు రాసినటువంటి కవి దాశరథి కృష్ణమాచార్య. ఓకేనా? ఇంకా ఈయనకు సంబంధించిన విషయాలు ఉంటాయి కదా, చూద్దాం. సినిమాలకు పాటలు రాసిండు. గాలిబ్ గజలను అనువాదం చేశారు. గాలిబ్ రాసినటువంటి, ఉర్దూలో మిర్జా గాలిబ్ రాసినటువంటి గజల్స్ని తెలుగు భాషలోకి అనువాదం చేసి, అదొక ప్రక్రియ. దీనికి సంబంధించి మీరు ఈ గజళ్ళ గురించి జీవన భాష్యం అనే పాఠంలో మీరు తెలుసుకుంటారు. ఓకేనా? తర్వాత చూడండి, అవార్డులు. మరి ఈయనకి ఏమన్నా బిరుదులు అవి వచ్చినాయా? ఏమేమి అవార్డులు వచ్చినాయి చూద్దాం. 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను పొందాడు. ఈ అవార్డుల గురించి మీకు పాఠం చెప్పినప్పుడు చెప్పాను. ఏంటిది? రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ సాహిత్య సేవ చేసిన వారికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, దేశంలో స్థాయిలో సాహిత్యంలో సేవ చేసినటువంటి వాళ్లకు అత్యుత్తమ, అంటే చాలా గుర్తింపు పొందినట్టు సేవ చేసిన వాళ్లకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఇస్తారు అని మీకు చెప్పాను. ఇక దాని గురించి ఇక్కడ పెద్ద చర్చ అవసరం లేదు. ఇంకా ఆస్థాన కవిగా కూడా ఉన్నాడు. ఎక్కడ? దాశరథి కృష్ణమాచార్య 1984 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉండేవాడు. ఎప్పుడు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు, అంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాకముందు ఈయన ఉండేది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1984 సంవత్సరంలో ఈ ఆస్థాన కవి అనే పదవిని తీసిపడేసి, ఇక అప్పటి నుంచి తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఆస్థాన కవులు అంటే ఎవరు లేరు. ఓకేనా? తర్వాత చూడండి, కవికి సంబంధించినటువంటి విషయాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆలోచించండి, చెప్పండి. ఒకటి అంటే మీకు ఇంతకు ముందే చెప్పిన ప్రతి పాఠ్యాంశంలో చెప్తున్నాం. పాఠ్యాంశం మధ్యలో బాక్స్ కొట్టి ఇస్తాడు చూడండి. అందులో మొదటి బాక్స్లో ఇచ్చిన ప్రశ్నలకు 1 అని, రెండో బాక్స్లో ఇచ్చిన ప్రశ్నలకు 2 అని రాశాను. ఎందుకంటే ఏ బాక్స్ల క్వశ్చన్లో అనేది మీకు, ఏ బాక్స్ల ప్రశ్నలో అని మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండకుండా అలా చేశాను. ఓకేనా? మరి ఇందులో మొదటి ప్రశ్న ఏంటో చూద్దామా?
ఈ భూమండలం అంతా ఎందుకు ప్రతిధ్వనించింది? మొదటి ప్రశ్న. ఈ భూమండలం అంతా ఎందుకు ప్రతిధ్వనించింది? ఎందుకు ప్రతిధ్వనించింది? జవాబు: తెలంగాణ తల్లి పెదవులు ఊదిన శంఖ ధ్వని వల్ల ఈ భూమండలం అంతా ఒక్కసారిగా బొబ్బలు పెట్టినట్లు ప్రతిధ్వనించింది. ఇది ఈ పద్యంలో ఉంటుంది చూడండి. ఓ తెలంగాణ నీ పెదవులొత్తిన శంఖ మహారవమ్ములి భూతలమెల్ల నొకమొగి బొబ్బలు పెట్టిన ఎట్లు తోచే. అది ఆ పద్యం యొక్క పాదానికి ఇది భావం అన్నమాట. అందులో చూసినాం కదా మనం. ఇది ఈ ప్రశ్నకు జవాబు. తర్వాత చూడండి. బ్రతుకు తోవలు చూపే కాలము రావడం అంటే ఏమిటి? ఇది రెండవ ప్రశ్న. అదే బాక్స్లో ఉన్నటువంటి రెండవ ప్రశ్న. బ్రతుకు తోవ చూపే కాలం రావడం అంటే ఏమిటి? జవాబు చూడండి. జవాబు: తెలంగాణ రాష్ట్రం నిజాం కబంధ హస్తాల నుండి స్వేచ్ఛ పొందడం వల్ల ప్రజల జీవితాలపై స్వాతంత్రం వెలుగు కాంతులు పడ్డాయని, ఆ కాంతులు వారి సుఖమయ జీవితానికి బంగారు బాట వేస్తాయని కవి భావన. ఇది బ్రతుకు తోవలు చూపే కాలము రావడం అంటే అదన్నమాట. బ్రతుకు తోవలు చూపడం అంటే మంచి జీవితాన్ని అనుభవించేటువంటి అవకాశం కలిగింది అని చెప్పడం. తర్వాత చూడండి. ఆలోచించండి, చెప్పండి. అంటే రెండవ బాక్స్లో ఉన్నటువంటి ప్రశ్నలకు జవాబులు. ఓకేనా? ఇందులో మొదటి ప్రశ్న చూద్దామా? చూడండి. గడ్డి పోచ కూడా కత్తి వలె మారడం అంటే ఏమిటి? ఇది గడ్డి పోచను సంధించను కృపాణము ఉన్నది కదా, దాన్ని అన్నమాట. దీన్ని జవాబు చూద్దాం. గడ్డి పోచ కూడా కత్తి వలె మారడం అంటే తెలంగాణ రాష్ట్రంలోని అంటే నైజాం రాజ్యంలోని ప్రతి బక్కపరచని వ్యక్తి అంటే బలహీనుడైనటువంటి వ్యక్తి కూడా యుద్ధంలో పోరాడాడని భావం. ఏంటిది? గడ్డిపోచ సంధించిన కృపానం. ఇక్కడ గడ్డిపోచ కూడా కత్తి వల్ల, ఇక్కడ గడ్డిపోచను కత్తి వల్ల మారడం అంటే అని అడిగాను. అంటే దాని అర్థం ఏంటిది? గడ్డిపోచ కూడా కత్తి వల్లే మారడం అంటే తెలంగాణ రాష్ట్రంలోని అంటే నైజాం రాజ్యంలోని ప్రతి బక్క పలచని వ్యక్తి అంటే సన్నగా ఉన్నటువంటి వ్యక్తి కూడా బలహీనుడైనప్పటికీ కూడా అలాంటి బలహీనుడు కూడా తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడని భావం. ఇక్కడ ఇంకేది? గడ్డిపోచ చాలా తేలికగా ఉండి ఎందుకు పనికిరాని దానిలా కనిపిస్తుంది. అంతే కదా, గడ్డిపోచ ఎందుకు పనికిరాని దానిలా కనిపిస్తుంది. కానీ గడ్డి పరకలు సైతం వెంటిగా నేర్పడి మదపు టేనుగునైనా బంధించవచ్చు. అంటే గడ్డి పరకలు ఒక్కొక్కటి చూసినప్పుడు దాంతో ఏం కాదు, మనం ఇట్లా అంటే తెగిపోతుంది. కానీ కొన్ని గడ్డి పరకలను ఒక వెంటిగా చేసినప్పుడు దాన్ని తెంపడం మనకు సాధ్యమవుతుందా? ఏనుగులకే సాధ్యం కానంత బలాన్ని పొందుతాయి. ఇక్కడ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు బక్కబలచిన వాళ్ళే కావచ్చు, అయినప్పటికీ కూడా నైజాం రాజును ఎదిరించేంత ధైర్యం కలిగిన వాళ్ళని అర్థం చేసుకోవాలి. కానీ వీరుడైన వాడికి గడ్డిపోచ కూడా ఒక వాడి అయిన కత్తిలాగా ఉపయోగపడుతుంది. ఆ గడ్డిపోచను కత్తిలాగా ఉపయోగించే నైపుణ్యం తెలంగాణ ప్రజలకు ఉందని భావం. అంటే తెలంగాణ ప్రజలు చాలా చురుకైన వాళ్ళు, తెలివైన వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఓకేనా? తర్వాత చూడండి. నవోదయం రావడం అంటే మీరు ఏమి అనుకుంటున్నారు? మీరు ఏమని అనుకుంటున్నారు? నవోదయం రావడం అంటే మీరు ఏమని అనుకుంటున్నారు? జవాబు చూడండి. నైజాం నవాబు పాలన అంతరించి తెలంగాణ రాష్ట్రం భారత యూనియన్లో కలవడంతో తెలంగాణ ప్రాంతంలో అప్పటి వరకు నైజాం పాలన వలన కలిగిన నష్టాలన్నీ తొలగిపోయి వేధింపులు, అత్యాచారాలు తొలగిపోయి వారికి స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగాయి. తెలంగాణ ప్రజలకు ఇదే నవోదయం అనుకుంటున్నాం. ఎందుకు నవోదయం అనుకుంటున్నాం అంటే అన్ని రోజులు నైజాం పాలనలో అనుభవించినటువంటి కష్టాలని తొలగిపోవడానికి కారణం ఏంటిది? తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో కలిసిపోవడం అంటే మనకు స్వాతంత్రం వచ్చిందన్నమాట. ఆ స్వాతంత్రం వచ్చింది కాబట్టి నైజాం యొక్క అరాచకాల నుంచి పూర్తిగా విముక్తి కలిగింది. ఆ విముక్తి కలిగినటువంటి స్వాతంత్ర తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి సూర్యోదయం జరిగింది అని అర్థం చేసుకోవాలి. ఓకేనా? తర్వాత చూడండి. ఆలోచించండి, చెప్పండి. ఇది మూడో బాక్స్లో ఉన్నటువంటి ప్రశ్నలు. ఓకేనా? ఇందులో మొదటి ప్రశ్న చూద్దాము. చూడండి. తెలంగాణ వీరుల ప్రత్యేకత ఏమిటి? ఇక దీనికి మనం బాగా చదవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అందరూ వీరులే. తెలంగాణ పోరాటంలో పాల్గొన్నటువంటి వీరులందరి గురించి మనకు తెలుసు. జవాబు చూద్దాం.
తెలంగాణలోని తెలుగు వీరులు యోధులు జోధులు. వారు మహాపరాక్రమవంతులు మరియు పరోపకారం చేయడంలో ముందుండేవారు. తెలంగాణలో జన్మించిన ప్రతి పిల్లవాడిలో జ్వలించే చలనం ఊరికే పోలేదు. ఏమైంది పోక? వారు ఈ భూమండలం అంతా ప్రకాశంతో అంటే సూర్యోదయంతో వెలుగులు నింపారు. నవోదయ సూర్యుడితో తమ రాజ్యాన్ని కాంతిమయం చేయగల వీరులు తెలంగాణ. ఇది ఆ ప్రశ్నకు జవాబు. ఓకేనా? అర్థమైంది కదా? తర్వాత అంటే ఇక్కడ ఏం చెప్తున్నా, మీరు సొంతగా రాసినా కూడా ఆ ప్రశ్నకు జవాబు వస్తుంది. కాకపోతే ఎవరి గురించి రాయాలి? తెలంగాణ వీరుల గురించి రాయాలి. అలా రాసినట్లయితే మీకు మంచి మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? తర్వాత చూడండి, ఇక ప్రజల బ్రతుకు ఎప్పుడు దుర్భరం అవుతుంది? ప్రజల బ్రతుకు ఎప్పుడు దుర్భరం అవుతుంది? ప్రశ్నకు జవాబు చూద్దాం. చూడండి, ఇక్కడ ఇది జవాబు. ప్రజల బ్రతుకు ఎప్పుడు దుర్భరం అవుతుందంటే, మతం అనే పిశాచి తన వికృతమైన రూపంతో దేశాన్ని ఆక్రమించి కోరలతో వారి గొంతులు కొరికేటప్పుడు ఏ దిక్కు తోచని ప్రజల బ్రతుకు దుర్భరం అవుతుంది. పాలకుల భూస్వాముల దోపిడి కలిగినప్పుడు ప్రజల బతుకు దుర్భరంగా మారుతుంది. ఎప్పుడు మారుతుందంటే ఈ కారణంగా మారుతుంది. ఓకేనా? తర్వాత చూడండి, ఆకాశాన జెండాలు రెపరెపలాడడం దేనికి సంకేతం? ఎందుకు రెపరెపలాడతాయి? ఆకాశంలో జెండాలు ఎందుకు రెపరెపలాడతాయి? ఎందుకు రెపరెపలాడతాయి? అది దేనికి సంకేతం? ఓకేనా? ఒకసారి జవాబు చూద్దాం. చూడండి, జవాబు సాధారణంగా ప్రతి దేశానికి ఒక జాతీయ జెండా ఉంటుంది. మన దేశానికి కూడా ఉంది. ఆ జెండా ఆకాశంలో రెపరెపలాడుతుంది అంటే ఆ దేశం స్వయం ప్రతిపత్తికి, అది సాధించిన విజయానికి, ఆ దేశ ప్రజల ఆనందానికి సంకేతంగా భావించాలి. అంతే కదా? వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని భావించాలి. ఇంకా ఈ జెండాలు వీరుల విజృంభణకు, పౌరుషానికి, వారి విజయాలకు సంకేతంగా మనకు కనిపిస్తాయి. ఎప్పుడైనా కానీ ఎవరైనా వీరులు విజయం పొందినప్పుడు జెండాలు పట్టుకొని జెండాలతోని పండుగ చేస్తారు. మీరు కూడా చూడండి, మనం ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ టీవీలో చూసినప్పుడు చూడండి, గెలవగానే ఏం చేస్తారు? ఇండియా జెండా పట్టుకొని ఉర్రికి వస్తారు. అంటే జెండాలు రెపరెపలు ఆడిచ్చారు అంటే మనం విజయాన్ని సాధించినామని అది గుర్తు అన్నమాట. ఓకేనా? తర్వాత చూడండి, ఇవి చేయండి. ఇక పుస్తకం చివరన ఉంటాయి చూడండి, ఇవి చేయండి. ఇందులో ప్రశ్నలు, అర్థాలు, పర్యాపదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, సందులు, సమాసాలు అన్నీ ఉంటాయి కదా. ఇవి చేయండి. ఒక విధంగా ఇది ఏంటన్నట్టు, ఇవి చేయండి అనే అంశం కింద ఇచ్చినటువంటి అన్ని అంశాలు కనుక మనం చేసినట్లయితే మనకు పాఠం మొత్తం అర్థమైనట్లు. ఒక విధంగా మీ పాఠం మొత్తం అయిపోయింది కదా, ఇక పరీక్ష రాయండి అని చెప్పినట్లు మనం భావించాలి. అది అంతే, పరీక్షనే. ఈ పరీక్షలో మనం రాద్దాం. చూడు, కింది అంశాలను గురించి చర్చించండి. ఇక్కడ కొన్ని అంశాలు ఇచ్చాడు, ఆ అంశాల గురించి మనం చర్చించాలి. ఓకేనా? చూడండి, అవగాహన, ప్రతిస్పందన. ఇందులో ఉన్న మొదటి అంశం ఏంటిది? అవగాహన, ప్రతిస్పందన. చూడండి ఏమున్నది. 1, వీర తెలంగాణ అనే పాఠం పేరు వినగానే మీకు ఎటువంటి అనుభూతి కలిగింది? దాశరథి తెలంగాణను వీర తెలంగాణ అనడాన్ని తగిన ఉదాహరణలతో సమర్థించండి. మీరు ఏమన్నారు? వీర తెలంగాణ అనే పాఠం పేరు వినగానే మీకు ఏమనిపించింది? మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? మరి దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణను వీర తెలంగాణ అన్నాడు కదా, అలా అనడాన్ని మీరు ఒక ఉదాహరణలతోని, మంచి తగిన ఉదాహరణలతోని వివరించండి, సమర్థించండి అని అన్నాడు. చూద్దాం జవాబు. జవాబులో ఏమున్నది? వీర తెలంగాణ మనకేమనిపించిందో రాస్తున్నాం ఇక్కడ. వీర తెలంగాణ అనగానే నైజాం రాజ్యంలో నైజాంను ఎదిరించినటువంటి పోరాట వీరులు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని తమ ప్రాణాలను అర్పించిన వీరులు, రైతులు, కూలీలు, స్త్రీలు గుర్తుకు వచ్చారు. వీర తెలంగాణ అనగానే మనకు ఇంతమంది గుర్తుకు వచ్చారు. ఇంకా దుర్మార్గమైన నైజాం ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడే శక్తి సామర్థ్యాలు వారికి లేకున్నా ధైర్యంతో ముందడుగు వేసి తమ ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి వీరులకు జోహార్లు అర్పించాలని అనిపించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనమైన తర్వాత 1967 ప్రాంతంలో మళ్ళీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమించిన విద్యార్థులు, నాయకులు గుర్తుకు వచ్చారు.
వారి యొక్క త్యాగాలు, వారి బలిదానాలు గుర్తుకు వచ్చాయి. అదేవిధంగా మొన్నటి వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, అందులో పాల్గొన్న విద్యార్థులు, యువకులు, ప్రజలు, నాయకులు గుర్తుకు వచ్చారు. వీరందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలోని వీరులు, ధీరులు అని నాకు అనిపించింది. దాశరథి వీర తెలంగాణ అనడానికి కారణాలు నైజాం రాజ్యంలో నైజాంను ఎదిరించిన తెలంగాణ వీరులు, తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొని ప్రాణాలు అర్పించిన వీరులు, అదేవిధంగా 1967 ప్రాంతంలో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని అసూలు బాసిన విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా నేటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు అర్పించిన తెలంగాణ బిడ్డలు ఎందరో ఉన్నారు. కాబట్టి దాశరథి తెలంగాణను వీర తెలంగాణ అనడంలో సమర్థనీయమే. నిజంగా నా తెలంగాణ వీర తెలంగాణ. ఇది ఈ ప్రశ్నకు జవాబు. ఓకేనా? తర్వాత చూడండి, కింది ఉన్నది. కింది అపరిచిత కవితలు చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. కింద మనకు ఒక అపరిచిత కవితని ఇచ్చింది. ఆ కవితను చదవాలి. చదివి ఏం చేయాలి? ఆ తర్వాత ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు రాయాలి. మీకు పరీక్షల్లో కూడా వస్తాయి. అపరిచిత పద్యం, అపరిచిత కవిత, అపరిచిత గద్యం, ఇలాంటివి వస్తాయి. వాటిని ఏం చేయాలి? చదవాలి, అర్థం చేసుకోవాలి, వాటి యొక్క భావాన్ని అర్థం చేసుకొని ఆ భావంతో తర్వాత ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఓకే, ఇక్కడ కూడా చూద్దాం. ఇప్పుడు ఇక చూడు, కవిత ఇచ్చేండు, చదువుదాం. తోటమాలి బలిదానం చేస్తేనే పువ్వులు పరిమళాలనియ్యగలవు. మానవుడు కలవాలి మానవుణ్ణి, తిడితే ఏం లాభం కనిపించని దేవుణ్ణి. ఆకాశానికి శోభ చందమామ, మినుర్లతో విద్యుత్ కాంతులు ప్రసరించం. మారాలి నేటి నాటు వ్యక్తి, కాకుంటే లేదెన్నటికి విముక్తి. మానవునికి మానవుడే ధ్యేయం, మానవత్వమే మానవ జాతికి శ్రేయం. ఇది కవిత. ఇంకొంచెం చూద్దాం. ఉన్నది. చరిత్రలు మన ఉనికికి కావు ప్రమాణం, దరిత్రిని వెనక్కి నెట్టి చేయాలి ప్రయాణం. ఇది రాసింది కవిరాజమూర్తి. ఓకేనా? చూడండి, తర్వాత చూడండి, ప్రశ్నలు చూద్దాం. సులభంగానే ఉంది కదా ప్రశ్నలు. ఇప్పుడు మనం చదివినటువంటి కవితకు సంబంధించినటువంటి ప్రశ్నలు. ఓకేనా? చూడు. పూలు ఎప్పుడు తమ పరిమళాలను వెదజల్లగలుగుతాయి? ఎప్పుడు వెదజల్లగలుగుతాయి? తోటమాలి బలిదానం చేసినప్పుడు. తోటమాలి బలిదానం చేసినప్పుడు పువ్వులు పరిమళాలను వెదజల్లుతాయి. ఓకేనా? తర్వాత ప్రశ్న చూడండి. ఎవరిని తిట్టకూడదు? కనిపించని దేవుణ్ణి. చూసినాం కదా మనం, రైట్? దేవుణ్ణి తిట్టకూడదు. తర్వాత ఎవరు మారాలి, ఎందుకు మారాలి? ఎవరు మారాలి, ఎందుకు మారాలి? నేటి నాటి వ్యక్తి మారాలి. నాటి వ్యక్తి మారాలి, అతడికి విముక్తి కోసం మారాలి. నాటి వ్యక్తి మారాలి, ఎందుకు మారాలి? అతడి విముక్తి కోసం మారాలి. తర్వాత చూడండి, మానవుడు ఏ విధంగా ప్రయాణం చేయాలి? ఏ విధంగా చేయాలి? దరిద్రుని వెనక్కి నెట్టి చేయాలి మానవుడు ప్రయాణం అన్నాడు కదా. చూడండి, మానవుడు దరిద్రుని వెనక్కి నెట్టి ప్రయాణం చేయాలి. దరిద్రం అంటే ఏంటి? భూమి. తర్వాత చూడండి, పై కవితకు శీర్షిక నిర్ణయించాలి. ఒక పేరు పెట్టాలి. ఆ కవితకు ఒక పేరు పెట్టాలి. ఏం పెడదాం? మానవుని లక్ష్యం. మానవునికి ఏమి ఉండాలనేది ఒక లక్ష్యంగా ఎంచుకున్నట్లయితే ఇవన్నీ జరుగుతాయి. మానవునికి ఏదో ఒక లక్ష్యం ఉండాలనే ఉద్దేశంతో మనం ఆ శీర్షిక పెట్టినాం. ఓకేనా? తర్వాత చూడండి, పై కవితలు రాసింది ఎవరు? ఎవరు రాశారు? చిట్ట చివరికున్న చదివిన చూడు, కవిరాజమూర్తి అని. ఆయనేనా? రైట్. పై కవితలు రాసింది కవిరాజమూర్తి, ఆయన రాసింది. ఓకేనా? తర్వాత అంశాన్ని చూడండి. ఇది రెండవ బిట్ల వ్యక్తీకరణ సృజనాత్మకత. సృజనాత్మకంగా రాయాలి. ఓకేనా? ఇందులో మరి ఏమేమి ఉన్నాయో చూద్దాం. కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. ఏం చేయాలి? ఒక్కొక్క ప్రశ్నకు 5 వాక్యాల్లో జవాబులు రాయాలి. 5 వాక్యాలు రాయలేమా? రాస్తాం కదా. చూడండి ఒకసారి. తెలంగాణ గొప్పతనం, విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకున్నాయి అన్న కవి మాటలు మీరు ఎట్లా సమర్థిస్తారు? ప్రశ్న అర్థమైందా? తెలంగాణ యొక్క గొప్పతనం, విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతుల్లో చిక్కుకున్నాయట ఈ అని కవి అన్నాడు. మరి ఇది మీరు ఎట్లా సమర్థిస్తారు? ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? చూడండి జవాబు.
జవాబుడా తెలంగాణ ప్రాంతాన్ని నిజాం రాజులు పరిపాలించారు. తెలిసింది మనకు. అంతకుముందు పూర్వం చాలా కాలం కాకతీయ రాజులు పరిపాలించారు. వారి కాలంలో ఆ రాజులు చేసిన ఎన్నో సత్కార్యాలు, ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కట్టడాలు, చెరువులు తవ్వించారు. వారి ఘనకీర్తి దశ దిశల వ్యాపించిన చరిత్ర కలిగిన కాకతీయ రాజుల చరిత్రలు ఎప్పుడైతే నవాబులు వచ్చిన తర్వాత వారి యొక్క పరిపాలనా కాలంలో గతములో, ఇది అర్థమైంది కదా, తెలంగాణ ప్రాంతాన్ని నిజాం రాజులు పరిపాలించక ముందు కాకతీయ రాజులు పరిపాలించారు. ఇంకా కొంతమంది రాజులు పరిపాలించారు. కాకతీయ రాజులు పరిపాలించిన కాలంలో ఎన్నో గొప్పనైనటువంటి కార్యాలు చేసి గొప్ప చరిత్ర కలిగినటువంటి పాలకులు వారు. అయితే ఎప్పుడైతే ఆ పాలన అంతరించిపోయిందో నవాబులు పరిపాలనకు వచ్చారో, నవాబులు పరిపాలనకు వచ్చిన తర్వాత ఏం చేశారు? కాకతీయ రాజుల చరిత్ర ఎవరికి తెలియకుండా రూపుమాపే ప్రయత్నం చేశారు. అలాంటి రాజుల యొక్క చరిత్ర రూపుమాపే ప్రయత్నం చేశారు కాబట్టి దాన్ని మళ్ళీ ఏం చేయాలి? మనం పునరుద్ధరించుకోవాలి. కాకతీయులు చేసిన ఘనకార్యాలు ప్రజలకు తెలియకుండా పోయాయి. వాళ్ళు ఆ విధంగా దాన్ని రూపుమాపే ప్రయత్నం చేశారు కాబట్టి ప్రజలకు తెలియకుండా పోయింది. గత చరిత్రను రూపుమాపే ప్రయత్నం జరిగింది. అంటే కాకతీయుల చరిత్రను రూపుమాపే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండపైకి దండయాత్ర చేసి దాన్ని ధ్వంసం చేశాడు. ఎప్పుడు? 1687లో మొఘలాయి చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు ఏం చేసిండు? గోల్కొండ కోట మీదకి దండెత్తి ఆ కోటనంతా ధ్వంసం చేసిండు. ఆ తర్వాత ఏం చేసిండు? ధ్వంసం చేసి తన ప్రతినిధులుగా నియమించిన రాజులు కూడా మన గత చరిత్ర అంటే కాకతీయ రాజుల చరిత్రను, అంతకుముందు పరిపాలించిన రాజుల చరిత్రను మనకు కనిపించకుండా చేశారు. ఔరంగజేబు గోల్కొండ కోటను స్వాధీనం చేసుకొని దాన్ని జయించి ధ్వంసం చేసి ఏం చేసిండు? అక్కడ తన ప్రతినిధులను నియమించిపోయిండు. అక్కడ ఒక ప్రతినిధులను, ఆయన ఇక్కడ ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ పరిపాలన చేయలేడు కదా, చిన్న రాజ్యమే. మొఘలాయి సామ్రాజ్యంతో పోలిస్తే చాలా చిన్న రాజ్యం కదా, కాబట్టి చిన్న రాజ్యంలో ఆయన ఎందుకు ఉంటాడు? అక్కడికి తను మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ ఆయనకు ఒక ప్రతినిధిని నియమించుకున్నాడు. ప్రతినిధి అంటే ఒక విధంగా చెప్పాలంటే గవర్నర్ కింద మళ్ళీ మంత్రివర్గం ఉంటుంది, ఆ విధంగా అన్నమాట. తర్వాత చూడండి, ఇదే నిజానికి తెలంగాణ గొప్పతనం. కాకతీయ రాజుల పరిపాలన అంతకుముందు రాజులు చేసినటువంటి పరిపాలన గొప్పది. కానీ ఈ విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతిలో చెరిపివేతకు గురై అనడానికి నిదర్శనం. అవన్నీ అణచివేశారు కాబట్టి అంత గొప్ప చరిత్ర కూడా దుర్మార్గుల చేతిలో రూపుమాపడానికి ప్రయత్నం జరిగింది. రూపుమాప వేసేయడానికి నిదర్శనం ఆ కాకతీయ రాజుల చరిత్ర. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి కాబట్టి కవి చెప్పిన దాన్ని అక్షరాల మనం సమర్థించాల్సిందే. ఇలాంటి రూపుమాపే ప్రయత్నాలు ఎన్నో జరిగినాయి కాబట్టి కవి చెప్పింది అక్షరాల సత్యం అని మనం సమర్థించాల్సిందే రాసిన. ఓకేనా? తర్వాత చూడండి, తెలంగాణమున గడ్డిపోచయును సంధించను కృపానము అని దాశరథి ఎందుకు అన్నాడు. ఇది మనం ఇంతకుముందు కూడా ఒక ప్రశ్నకు జవాబు చూసినట్టున్నాం కదా, ఈ ప్రశ్నకు జవాబు చూద్దాం. చూడండి, ఇక్కడ జవాబు ఉంటుంది. చూడండి, తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు నిజాం యొక్క పాలనలో అష్ట కష్టాలు అనుభవించి నైజాం పాలనలో వారు చేసిన అరాచకాలు భరించలేక చివరకు తెగించి పోరాటానికి పూనుకున్నారు. నిజాం రాజు మీదకి యుద్ధానికి పూనుకున్నారు. అప్పుడు ఏం జరిగింది చూద్దాం. అలాంటి పోరాటంలో తెలంగాణలోని గడ్డిపోచ లాంటి అతి బలహీనమైన వ్యక్తులు కూడా ఈ తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొని తమ ప్రాణాలు అర్పించారు. అంటే గడ్డిపోచ వంటి బలహీనమైన ప్రజలు కూడా నిజాం రాజుల మీద పోరాటం చేశారు. దీన్ని బట్టి గడ్డిపోచను కూడా కృపానం అయినదని చెప్పవచ్చు. ఇది ఈ ప్రశ్నకు జవాబు. తర్వాత చూడండి, ఈ అంటే మూడవ ప్రశ్న. తెలంగాణలో సంధ్యాబాను మొదటిసారిగా ఉదయించాడు అని కవి ఎందుకు అన్నాడు? ఎందుకన్నాడు? నైజాం పాలన అంతరించిపోయింది, తెలంగాణ ఇండియన్ యూనియన్లో విలీనమైన తర్వాత ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చినాయి కాబట్టి నవోదయం అయిందని చెప్పిండని మనం చదువుకున్నాం. ఓకేనా? అయినప్పటికీ ఈ ప్రశ్నకు జవాబు ఒకసారి చూద్దాం. జవాబు ఇడుందిగా జవాబు. తెలంగాణలో కాకతీయ రాజుల పాలన అంతరించిన తర్వాత నిజాం రాజులు పరిపాలనకి వచ్చారు. వారి కాలంలో ప్రజలు అనేక కష్ట నష్టాలు అనుభవించారు. తెలంగాణను 1948 సెప్టెంబర్ 17వ తేదీన ఇండియన్ యూనియన్లో విలీనం చేసిన తర్వాత వారి కష్టాలు తొలగిపోయాయి. ఇంతకుముందు చెప్పింది. అలా విలీనం చేసిన తర్వాత ఉదయించే సూర్యుడిని కవి ప్రథమ సంధ్యాబాను అన్నాడు.
ఎందుకంటే అప్పటి నుండి ప్రజలకు నూతన జీవన విధానం, నూతన స్వాతంత్రం వారికి లభించింది. స్వాతంత్ర రాజ్యంలో తొలిసారిగా సూర్యుడు ఉదయించాడని చెప్పాడు. ఇందుకు చెప్పింది. ఓకేనా? తర్వాత చూడండి. ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి రచనా శైలిని అభినందిస్తూ రాయండి. ఈ పాఠ్యాంశాన్ని రాసినటువంటి కవి యొక్క రచనా శైలి ఏ విధంగా ఉంటుందో దాన్ని అభినందిస్తూ రాయాలని అంటాడు. ఒకసారి చూద్దాం. జవాబు ఏముంది? ఈ పాఠ్యభాగాన్ని, అంటే ఏ పాఠ్యభాగం? వీర తెలంగాణ పాఠ్యభాగాన్ని రచించిన కవి దాశరథి కృష్ణమాచార్య. ఈయన తెలంగాణ సాయుధ పోరాటంలో, తెలంగాణ విముక్తి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నవాడు. ఆ పోరాటంలో పాల్గొన్న వారిలో చైతన్యం నింపడానికి అద్భుతమైనటువంటి పద్యాలు రాశాడు. తెలంగాణను ప్రశంసిస్తూ తెలంగాణ వీరుల త్యాగాలను చరిత్ర పుటల్లో లిఖించే విధముగా భావి తరాల వారిలో స్ఫూర్తిని నింపాడు. దాశరథి నమ్మిన సిద్ధాంతం అక్షరాన్ని ఆయుధంగా చేయడమే. ఈ మార్గంలో రచనలు సాగించి సున్నితమైన ప్రజల హృదయాలను ఆకట్టుకున్నాడు. ఈయన తెలంగాణ వీరుల తిరుగుబాటులో, తెలంగాణ పోరాటంలో పాల్గొన్న నైపుణ్యాన్ని ప్రశంసించాడు. ఇంకా ఆయన ధైర్యంగా మా నిజాము రాజు జన్మ జన్మల బూజు అని ధైర్యంగా నినదించిన మహాకవి. ఓకేనా? తర్వాత ప్రశ్నలు. ఇంకేమన్నది? కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు రాయండి. ఒక్కటే ప్రశ్నకు 10 వాక్యాల్లో రాయాలి. ఇప్పటి వరకు మనం 5 వాక్యాల్లో జవాబు రాసినాం. ఇప్పుడు ఏం చేయాలి? 10 వాక్యాల్లో జవాబు రాయాలి. జవాబు చూద్దాం. ఏంటట? వీర తెలంగాణ పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. ఈ సొంత మాటల్లో సారాంశం రాయండి. పరీక్షల్లో ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. ఇది ఖచ్చితంగా వస్తుంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఏం చేస్తారు? దీన్ని రాయాలంటే ఏం చేయాలి? సారాంశాన్ని రాయమన్నాడు. మనం ఇప్పటి వరకు అన్ని రకాల ప్రశ్నలకు జవాబులు రాసినప్పుడు ఆ ప్రశ్న యొక్క జవాబులలో ఉన్నటువంటి మూల విషయాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ రాస్తే ఈ ప్రశ్నకు జవాబు అయిపోతుంది కదా. అయితే కదా, మరి అలాగే రాద్దాం. చూడండి, ఇది జవాబు. చూడండి వరుసగా పిల్లవాడు రాసింది ఇది, నేను చదువుతాను. చూడండి. తెలంగాణ ఊదిన శంఖధ్వని భూమండలమంతా ప్రతిధ్వనించాయి. ఉదయభారుని కిరణాలచే ప్రీతి పొందిన పద్మాలు ఆకాశగంగా తరంగాలు అన్ని దిక్కులను తెలవారేటట్లు చేశాయి. తెలంగాణ గొప్పతనం విశేషాలు చాలా తరాల పాటు దుర్మార్గుల చేతిలో చిక్కుకున్నా ఇప్పుడు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. మొదటిసారిగా సంధ్యాసూర్యుడు ఉదయించాడు. తెలుగు నేల ఎంతో జిగికలదు. తెలంగాణ తల్లి 1 కోటి మంది పిల్లల్ని పెంచి వారి చేతికి కృపాణములు ఇచ్చి నైజాం నవాబుతో పోరాడమంది. తెలంగాణ స్వాతంత్ర పోరాటం సముద్రం వలె ఉప్పొంగింది. నేడు తెలంగాణ నేలను స్వాతంత్రం నీటితో వీరులు తడుపుతున్నారు. నవాబు ఆజ్ఞలకు కాలం చెల్లింది. తెలంగాణ పిల్లల్లోని చైతన్యం ఈ భూమండలం అంతా ఆవరించింది. తెలుగు వీరులు యోధులు మత పిశాచితన కోరలతో తెలంగాణ ప్రజల గొంతులు కోస్తున్నప్పుడు, వారికి దిక్కుతోచనప్పుడు కూడా తెలంగాణ ప్రజలు తెలుగుదనాన్ని కోల్పోలేదు. యుద్ధంలో రుద్రాదులు మెచ్చుకునేటట్లు విజయం సాధించారు. కాకతీయుల కంచగంట మోగినప్పుడు శత్రువులు కలవరపడ్డారు. రుద్రమాదేవి కాలంలో తెలుగు జెండాలు ఆకాశంలో రెపరెపలాడాయి. కాబయ్య నాయకుని తెగువ చూసి శత్రువుల గుండెలు ఆగిపోయాయి. చాళుక్య రాజుల కాలంలో కళ్యాణ గంటలు మోగాయి. నాటి నుండి నేటి వరకు తెలంగాణ శత్రుల దొంగ దెబ్బకు ఓడిపోలేదు. శ్రావణ మేఘంలా గర్జిస్తూ ముందుకు సాగుతోంది. ఇది ఈ పాఠ్యాంశం యొక్క సారాంశం. రాసిరు కదా, సులభంగానే రాసిరు. ఓకే, తర్వాత అంశాన్ని చూడండి. కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి. అంటే సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయాలి. చూడండి జవాబు. క్వశ్చన్: తెలంగాణ తల్లి గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నట్లుగా ఏకపాత్ర అభినయం రాసి ప్రదర్శించండి లేదా ఆత్మకథ రాయండి. ఇది ఇట్లా ఏదో ఒకటి రాయాలి. ఏం చేయాలి? తెలంగాణ తల్లి గొప్పతనాన్ని వివరిస్తున్నట్లుగా ఒక ఏకపాత్ర లేదా ఆత్మకథ, తెలంగాణ తల్లి ఆత్మకథను రాయాలి. ఒకసారి చూద్దాం. చూడండి, ఇది ఏకపాత్రలాగా అనిపిస్తుంది, ఆత్మకథలాగా కూడా అనిపిస్తుంది. చూడండి. ఓ నా పిల్లలారా, నేను తెలంగాణ తల్లిని, మీరు నా బిడ్డలు.
నా వైభవం గొప్పతనం అందరికీ తెలిసేటట్లు నా ఘనతను మీకు వివరిస్తాను. కాకతీయ రాజుల ఘనతను, తెలంగాణ ఆనాటి వీరుల పరాక్రమాన్ని వర్ణించి చెప్తున్నాను. ఆ వీరుల వారసులు వారి వారసత్వాన్ని అందిపుచ్చుకొని తర్వాత తరాలు స్వాతంత్రం కోసం పోరాడాయి. నిజాం కాలంలో త్యాగాలు చేసి స్వాతంత్ర రాష్ట్రం సాధించుకున్నారు. కళలకు మూలస్తంభము నేను, నా సంతానం ఎన్నో అద్భుతాలు సృష్టించారు. దాశరథి, సీనారే, పోతన వంటి గొప్ప గొప్ప కవులు ఎంతో కవిత్వాన్ని పండించారు. రామప్ప గుడి శిల్పకళ, కాకతీయుల కట్టడాలు నాలో విలసిల్లుతున్నాయి. భద్రాద్రి, మెదక్ చర్చి సర్వమత సమానత్వాన్ని చాటుతున్నాయి. నేడు అన్ని రకాల సంస్కృతుల సంగమమైన భాగ్యనగరం భారతదేశానికి తలమానిక నగరం. గోలుకొండ కోట చరిత్ర, గోదావరి, కృష్ణా వంటి గొప్ప పుణ్యనదులు ప్రవహిస్తున్నాయి. అవి రక్తవర్ణంలో నాలో ప్రవహించుచున్నాయి. తెలంగాణ ముద్దుబిడ్డ ప్రేమమూర్తులు ఘనకీర్తి కలిగిన సంస్కృతికి, నిర్మాణాలకు, పుణ్యక్షేత్రాలకు, తీర్థయాత్రలకు వారసులు. ఇది ఆ పాఠ్యాంశంలో తెలంగాణ తల్లి తన గురించి తాను చెప్పుకున్నటువంటి ఏకపాత్ర, ఆత్మకథను రాసిన. ఏకపాత్ర అంటే నేను రాశాను, నేను చెప్తున్నానంటే అది ఏకపాత్ర అయిపోతుంది. ఓకేనా? తర్వాత అంశం చూడండి, భాషాంశాలు. ఈ భాషాంశాలు ఏమో చూద్దాం. భాషాంశాలు అంటే తెలుసు కదా, ఇక ఊకే వాటి గురించి చెప్పడం అవసరం లేదు కదా. తర్వాత చూడండి, పదజాలం. భాషాంశంలో మొదటిది ఏంటిది? పదజాలం. ఈ పదజాలాన్ని చూద్దాం. కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాల అర్థాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. కింద ఇచ్చినటువంటి వాక్యాలు చదవాలి, గీత గీసిన పదాలకు అర్థాలు రాయాలి, తిరిగి మా వాటితోని వాక్యాలు రాయాలి. చూద్దాం. మొదటిది, గాలికి ఊగుతున్న పువ్వులు చిగురుటాకులతో సయ్యాటలాడుతున్నాయి. అయితే గీత గీసిన పదాన్ని ఏం చేసిన అందరూ గుర్తుపట్టడం సులభంగా, దీన్ని కూడా ఎర్ర రంగులో చేసిన. ఈ ఎర్ర రంగులో ఉన్నది గీత గీసినటువంటి, ఇక్కడ కింద గీత కనబడుతుంది కదా, అది అన్నమాట. దీని అర్థం ఏంటిది? సయ్యాటలాడుతున్నాయి అంటే సహక్రీడించు, అంటే కలిసి ఆడుతున్నాయి. ఎవరితోని? గాలికి ఊతున్న పువ్వులు, చిగురుటాకులు. పువ్వులు ఈ చిగురుటాకులు కలిసి ఏం చేస్తున్నాయి? ఆడుకుంటున్నాయి. సహక్రీడించు అంటే ఆడుకోవడం. మరి దీనికి ఒక వాక్యం చూద్దాం. వాక్యం ఏంటిది? పాఠశాల వార్షికోత్సవం రోజున పాఠశాలలోని పిల్లలు అందరూ కలిసిమెలిసి ఆడుకుంటున్నారు. కలిసిమెలిసి అంటే దీన్ని సహక్రీడించు అని అర్థం చేసుకోవాలి. ఓకేనా? తర్వాత చూడండి, స్వాతంత్రోద్యమం బ్రిటిష్ వారి గుండెల్లో కల్లోలం రేపింది. ఇక్కడ కల్లోలం అనే దానికి అర్థం రాసి వాక్యం రాయాలి. కల్లోలం అంటే అర్థం ఏంటిది? పెద్ద తరంగం అంటే పెద్ద అల. చూడు, వాక్యం చూద్దాం. వాక్యం ఏంటిది? భారత స్వాతంత్ర పోరాటం బ్రిటిష్ వారి గుండెల్లో పెద్ద తరంగాలను రేపింది. అలాంటి ఏంటి? కల్లోలం అంటే ఏంటి? తరంగం కదా, కాబట్టి పెద్ద కల్లోలం లేపింది అంటే పెద్ద తరంగాలను లేపింది, ఆందోళన పరిచిందని అర్థం. తర్వాత చూడండి, వీరు ఎప్పుడు ప్రాణాలు అర్పించడానికి వెనుకాడరు. వీరు ఎప్పుడు ప్రాణాలు అర్పించడానికి వెనుకాడరు. ఈ వెనుకాడరు అనే పదానికి అర్థం రాయాలి, దాంతో వాక్యం రాయాలి. వెనుకాడరు అంటే అర్థం ఏంటిది? భయపడరు, దేనికి భయపడరు. ఎవరు? వీరులు. వీరు. తర్వాత వాక్యంలో ఏమున్నది? భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడానికి భారతీయులు ఎవరు భయపడలేదు. ఇక్కడ ఏంది? వెనుకాడరు అంటే భయపడలేదు, భయపడరు అని అర్థం. ఓకేనా? తర్వాత చూడండి, ఈ అంటే నాలుగోది, దిక్కు తోచినప్పుడు ఆలోచనలు ఎన్నో వస్తాయి. ఏ దిక్కు లేనప్పుడు ఏం చేస్తాయో ఆలోచనలు వస్తాయి. దిక్కు తోచినప్పుడు ఎలా కనిపించింది కదా, అది. దీన్ని అర్థం చూద్దాం. దిక్కు తోచనప్పుడు అంటే అర్థం ఏంటిది? దారి తెలియనప్పుడు. దానికి వాక్యం ఏంటిది? వాక్యం చూడండి, పిల్లలు ఏమి చేయడానికి దారి దొరకనప్పుడు పెద్దల వైపు చూస్తారు. మీరు ఏం చేయాలని అర్థం కానప్పుడు ఏం చేస్తారు? పెద్దల దిక్కు చూస్తారు, చూసి ఏమన్నా సహాయం చేస్తారా అని చూస్తారు అన్నమాట. తర్వాత అంశం, కింది పదాలకు నానార్థాలు రాయండి. కింద కొన్ని పదాలు ఇచ్చిండు, ఆ పదాలకు నానార్థాలు. నానార్థాలు అంటే వేరే వేరే అర్థాలు, నానార్థాలు. ఓకేనా? ఉదయానికి నానార్థాలు ఏంటి? ఉదయించడం, తూర్పుకొండ, పుట్టుక, సృష్టి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఉదయం అంటే సూర్యుడు ఉదయించడం, తూర్పుకొండ అంటే తూర్పు నుంచి సూర్యుడు వస్తుంది కదా, అట్లా. పుట్టుక అంటే ఉదయించడం అంటే పుట్టుక, మనిషి ఉద్భవించిండు, ఉదయించిండు అంటే పుట్టినట్టు. సృష్టి అంటే మళ్ళీ సృష్టి జరిగింది అని అర్థం.
ఇట్లా అర్థం చేసుకుంటే సులభంగా రాయవచ్చు. తర్వాత చూడండి, ఆశ. ఆశ అంటే కోరిక, దిక్కు. తర్వాత అభ్రం. అభ్రం అంటే ఏంటిది? మేఘము, ఆకాశము, కర్పూరం, స్వర్గం. ఇవన్నీ కూడా అభ్రం అనేదానికి నానార్థాలు. తర్వాత చూడండి, కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి. ఇది 3వ అంశం. కింద ఏం చేసిండు? కొన్ని వాక్యాలు ఇచ్చిండు, ఆ వాక్యాలలో కొన్ని పదాల కింద గీత గీసిండు. ఆ గీత గీసిన పదాని యొక్క అర్థానికి పర్యాయ పదాలు రాయాలి. చూద్దాం. మురళీ రవం మానసిక ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇక్కడ రవం అనే దానికి కింద అండర్లైన్ చేసింది. ఇక్కడ రవము అంటే అర్థం ఏంటిది? చప్పుడు, ధ్వని, రోద అనేటిది ఆ పదానికి పర్యాయ పదాలు. ఓకేనా? తర్వాత చూడండి, రుద్రమాదేవి కృపానముతో శత్రువులను వెచ్చండాడింది. కృపానం అనే దానికి పర్యాయ పదాలు రాయాలి. కృపానం. కృపానం అంటే ఏంటిది? కత్తి, కరవాలం, అసి, ఖడ్గం. ఇవి దానికి పర్యాయ పదాలు. తర్వాత చూడండి, జలది అనేక జీవరాశులకు నిలయం. జలది అనే దానికి పర్యాయ పదాలు ఏంటిది? జలది. జలది అంటే ఏంటిది? సముద్రం, సాగరం, అబ్ది, పయోది. ఇవన్నీ కూడా జలది అనేదానికి పర్యాయ పదాలు. తర్వాత ఏముంది? ద్రంష్టలు గల జంతువులు ప్రమాదకరం. ద్రంష్టలు గల జంతువులు ప్రమాదకరం. ఈ ద్రంష్టలు అనేది ఉంది కదా, దానికి చూద్దాం. ద్రంష్టలు అంటే అర్థం ఏంటిది? కూరలు, పళ్ళు. అర్థమైనా? కూరలు, పళ్ళు. తర్వాత చూడండి, హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు. లంఘించాడు అనే దానికి పర్యాయ పదాలు రాయాలి. ఇక్కడ ఇచ్చినగా లంఘించాడు ఏంటిది అర్థం? దాటు, దూకు. తర్వాత వ్యాకరణ అంశాలు. పదజాలం అయిపోయింది. ఈ వ్యాకరణ అంశాలలో ఏమిటో ఒకటి చూద్దాం. కింది పదాలను విడదీసి రాసి సంధి పేరు రాయండి. ఏం చేయాలి? కింది పదాలను విడదీసి రాసి, ఇది సీనాన, రాసి సంధి పేరు రాయండి. చూద్దాం. జగమెల్ల. విడిస్తే ఏమవుతుంది? జగము ప్లస్ ఎల్ల. జగము ప్లస్ ఎల్ల. మరి ఏం సంధి కావాలి? ఉకార సంధి. జగము ప్లస్ ఎల్ల. ఉకారానికి అచ్చుపరమైనప్పుడు ఉకార సంధి అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఈ సంధులకు సంబంధించినటువంటి ఒక విభాగం నేను యూట్యూబ్లో ఇప్పటికే అప్లోడ్ చేశాను. మీరు అది చూసినట్లయితే సంధులు సులభంగా అర్థమవుతాయి. ఇక్కడ ప్రతి సంధిని నేను వివరించి చెప్పడం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే ఇప్పటికీ చాలా సమయం తీసుకున్నది కాబట్టి అంత క్లియర్గా వివరించడం అనేది సాధ్యం కాదు. మీరు ఆ భాగాన్ని చూడండి, మీకు సులభంగా అర్థమవుతాయి. ఓకేనా? తర్వాత సయ్యాటలాడన్ అనే పదం ఉంది. ఈ పదాన్ని విడదీస్తే ఏమవుతుంది? సయ్యాటలు ప్లస్ ఆడన్ ఏమవుతుంది? ఉకార సంధి. లు ఉంది కదా, ఊ ఆ. తర్వాత దారినిచ్చిరి అంటే దారిని ప్లస్ ఇచ్చిరి ఏమైంది? ఈకార సంధి అయింది. దారిని ఈ ఉన్నది కదా, అట్లా. ధరాతలమెల్ల అంటే ధరాతలము ప్లస్ ఎల్ల ఏమవుతుంది? ఉకార సంధి. ధరాతలము ఏ అంటే ఉకారానికి అచ్చుపరమైనప్పుడు, అంటే ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అగును అనే సూత్రం. తర్వాత చూడండి, దిశ అంచలము, దిశాంచలము. ఇదైతే ష ఆ చూద్దాం. సవర్ణ దీర్ఘ సంధి. ఎందుకు సవర్ణ దీర్ఘ సంధి? ఆయి ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం అగును. దీన్ని ఇంకో రకం కూడా చెప్తాడు. ఆయి ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం అగును అనేది సవర్ణ దీర్ఘ సంధికి సూత్రం. ఇక్కడ ఏముంది? దిశ ఆ శబ్దం ఉన్నది, ఇక్కడ ఆ ఉన్నది. ఆకు ఆగాల్సింది కాబట్టి ఏంది? సవర్ణం. రెండు ఒకే రకమైనటువంటి అక్షరాలు కాబట్టి అది ఏమవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. సవర్ణము అంటే ఒకే రంగు, ఒకే వర్ణము, ఒకే అక్షరం అని అర్థం. తర్వాత శ్రావణ, శ్రావణాభ్రం. శ్రావణ ప్లస్ అభ్రం. ఇది కూడా శ్రావణ ప్లస్ అభ్రం. ఏం కావాలి? సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనా? తర్వాత చూడండి, మేనత్త ఉన్నది. మేనా ప్లస్ అత్త ఏమవుతుంది? అకార సంధి అవుతుంది. మేనా ప్లస్ అత్త మేనత్త అకార సంధి అవుతుంది. ఓకేనా? తర్వాత చూడండి, రెండవది కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. విగ్రహవాక్యాలు రాయాలి, సమాసం పేరు రాయాలి. కాకతీయుల కంచుగంట అంటే కాకతీయుల యొక్క కంచుగంట షష్ఠి తత్పురుష సమాసం. మీరు సమాసాలు సులభంగా మీకు అర్థం కావాలంటే విభక్తులు నేర్చుకోండి. ఇక్కడ చూడండి, యొక్క, కిన్కుని, యొక్క, లోన్, లోపల అనేది షష్ఠి విభక్తి ప్రత్యయాలు. కిన్కుని, యొక్క అనేది షష్ఠి విభక్తి ప్రత్యయాలు కాబట్టి ఏమవుతుంది? షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది. కళ్యాణ గంటలు అంటే కళ్యాణం కొరకు గంటలు ఏమవుతుంది? చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది.
కొరకున్కై చతుర్థి తత్పురుష విభక్తులు. ఓకేనా? తర్వాత చూడండి, బతుకు త్రోవ బ్రతుకునకు తోవ ఏంటి? షష్ఠి తత్పురుష సమాసం. ఇంతకుముందు చెప్పిన కిన్ కున్ యొక్క. తర్వాత మహారవము అంటే గొప్పదైన రవము. అంటే ఏమన్నా గొప్ప అనేది విశేషణం కాబట్టి ఏమవుతుంది? విశేషణ పూర్వపద కర్మాధార సమాసం అవుతుంది. ఓకేనా? తర్వాత వికార ద్రంష్టలు అంటే వికారమైన ద్రంష్టలు ఏంటి? విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. కాంతివార్ధులు అంటే ఏ సమాసం? ఏంటిది? కాంతివార్ధులు అంటే రూపక సమాసం. తర్వాత తెలంగాణ అనే పేరు గల రాష్ట్రం అంటే సంభావన మొదటి పదంగా ఉన్నది కాబట్టి సంభావన పూర్వపద కర్మాధారయ సమాసం. తర్వాత మత పిశాచి అంటే మతము అనే పిశాచి రూపక సమాసం. ఇవి ఈ విగ్రహ వాక్యాలు వారి సమాసాల పేర్లు. తర్వాత చూడండి, చేక అనుప్రాస అలంకారం. ఈ అలంకారాలు మీకు ప్రత్యేకంగా ఒక విభాగం చెప్తాను, అందులో చూడండి. ఇది కేవలం ఇప్పుడు కొంచెం వివరిస్తాను. చూడండి, క్రింది వాక్యాన్ని పరిశీలించండి. నీటిలో పడిన తేలు తేలుతుందా? నీటిలో పడిన తేలుతుందా? ఇక్కడ చూడండి, ఈ తేలుకు అర్థం వేరు, ఈ తేలుకు అర్థం వేరు. ఇక్కడ వేరు. ఇక్కడ రాతే మాత్రం రెండు ఒకటే అర్థం, ఒకటే పదం. కానీ ఇక్కడ ఏమైంది? ఇవి ఉన్నటువంటి స్థానాలను బట్టి అర్థం మారిపోయింది. ఈ తేలు అంటేనేమో తేలు అంటే స్కార్పియన్, మీరు అనేటువంటి స్కార్పియన్. కానీ ఈ తేలు అంటే ఏంటిది? ఫ్లోటింగ్ అంటే పైకి తేలడము అని అర్థం. అంటే నీటిలో పడినటువంటి ఆ తేలు తేలుతుందా అని అర్థం. ఈ వాక్యంలో తేలు అనే పదాలు వేరు అర్థాలుగా ఉన్నాయి. అర్థమైంది కదా? ఈ పదాలు వెంటనే ప్రయోగించబడ్డాయి. హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే వాడబడితే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. అర్ధభేదంతో ఉన్నటువంటి హల్లుల జంట అంటే రెండు అక్షరాల పదము వెంటనే వస్తే అది చేకానుప్రాస అలంకారం అవుతుంది. ఓకేనా? సింపుల్. మరికొన్ని వాక్యాలు చూడండి, సమన్వయం చేయండి. అరటి తొక్కరాదు. తొక్క అంటేనే దాని పొట్టు, తొక్కరాదు అంటే మనం అడుగు వేయరాదు. నిప్పులో పడితే కాలుతుంది. కాలు అంటేనేమో ఈ కాలుతుంది అంటేనేమో మంట. తమ్మునికి చెప్పి తెగిపోకుండా నడవమని. చెప్పు అంటేనేమో నువ్వు ఆ మాట ఏదంటే చెప్పు తెగిపోకుండా ఉండడం కోసం. ఇట్లాంటి పాఠంలో వెతకండి, కొన్ని సొంతంగా తయారు చేయండి. ఇది చేకానుప్రాస అలంకారం. ఇక్కడ సూత్రం కూడా ఇచ్చిన చూడండి, హల్లుల జంట అర్ధభేదంతో అవ్యవధానంగా వస్తే చేకానుప్రాస అలంకారం అంటే వెంటనే వస్తే చేకానుప్రాస అలంకారం అవుతుంది. ఓకేనా? తర్వాత ప్రాజెక్టు పని. ఈ ప్రాజెక్టు పని కూడా చేయాలి. తెలంగాణ పోరాట నేపథ్యంలో వచ్చిన ఏవైనా 2-3 పాటలు సేకరించి వాటిని పాడి వినిపించండి. మీరే సేకరించాలి, పాడాలి. దాశరథి రాసిన ఏదైనా ఒక పుస్తకం, పాట, కవిత చదవండి. దాని ఆధారంగా నివేదిక రాసి వినిపించండి. ఇది కూడా మీరు చెయ్యండి. తర్వాత చూడండి, మీకు తెలుసా ఇల్లు కొన్ని పదాలు మీకు తెలుసా? దాశరథి 1952లో డాక్టర్ సి నారాయణ రెడ్డి, వట్టికోట అల్వారు స్వామి, డాక్టర్ బిరుదురాజు రామరాజు మొదలగు వారితో కలిసి తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించారు. ఎవరు? దాశరథి. ఎప్పుడు? 1952లో. ఈయన వట్టికోట అల్వారు స్వామితో కలిసి నిజామాబాద్ జైల్లో శిక్ష అనుభవించాడు. తెలంగాణ ఉద్యమ కావ్యాల్లోకి వెళ్ళి అగ్రగణ్యమైనది దాశరథి అగ్నిధార. ఇది పీడిత ప్రజల మనోభావాలకు ప్రతీక. అగ్నిధారను నిజామాబాద్ జైలు సహవాసి వట్టికోట అల్వారు స్వామికి అంకితం ఇచ్చాడు. అట్లే రుద్రవీణ అనే కవితా సంపుటిని తెలంగాణ ప్రజానీకానికి అంకితం ఇచ్చాడు. ఇది దాశరథి కృష్ణమాచార్యకు సంబంధించినటువంటి సమాచారం. తర్వాత చూడండి. ఓకే, ఇప్పుడు ఇంతటితో ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి విషయాలన్నీ నేర్చుకున్నారు. మరిన్ని విషయాలు, మరిన్ని సంగతులు తర్వాత భాగాల్లో నేర్చుకుందాం. మరికొన్ని పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి విషయాలు తర్వాత భాగాల్లో నేర్చుకుందాం. ఇప్పటి వరకు మీరు మా పాఠం విన్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. చూసినందుకు ప్రత్యేకంగా అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు కనుక ఈ పాఠం నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తర్వాత మేము అప్లోడ్ చేసే వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. బాగా గుర్తుపెట్టుకొని 10వ తరగతి ఎగ్జామ్, యాన్యువల్ ఎగ్జామ్ రాయడానికి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని నియమాలు చెప్తాను.
ఈ విధంగా రాస్తే మీరు 10 జీపీఏ, మనం 9, 5, 6 అనేది 10 జీపీఏ రావడానికి ఒక సూపర్ టెక్నిక్స్ చెప్తాను. మీరు వాటి కోసమన్నా ఈ పాఠాలు చూడండి. ఒకసారి ఫస్ట్ ఇవి చూడండి, చూసిన తర్వాత అవి నేను చెప్పినవి వింటే మీకు సులభంగా అర్థమవుతుంది, మంచి మార్కులు సాధించుకుంటారు. ఓకే, ఇంతటితో ఈ పాఠం అయిపోయింది. తర్వాత భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.